పెట్టుకొని ప్రధానమంత్రి అవినీతి సిబిఎం ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు? క్వశ్చన్స్ చెప్పండి. క్వశ్చన్స్ ఏమడుగుతారు మీరు? ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్నారు. అసలు చెప్పండి, అమ్మవారి దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా అయిందమ్మా. ఆ దర్శనం బాగుందని నువ్వు మైకు పెట్టినావు కదా, లేకుండా పెడతావా? జనం ఎట్లా వస్తున్నారు. మా అక్కలు చెల్లెండ్లు కూడా అమ్మవారి బోనం ఎందుకొని వస్తా తెలుసా? అమ్మ బోనం పెట్టి అమ్మ నాకు మంచి మొగడు దొరకాలి, మంచి అత్త దొరకాలని వాళ్ళు. మేమేమంటున్నాం? పెరిగిన ధరలు పెరుగుతున్నాయి. టమాటా 100 రూపాయలకు అయింది. అమ్మ నువ్వు వర్షాలు జల్దీ గుర్తించకపోతే టమాటా 200 అయితే ప్రజలు ఎట్లా బతుకుతారని ఆమెను కోరిన. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలని దేశం మొత్తంలో రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. ఆయన దేశానికి ప్రధానమంత్రి చెయ్యి. ఆ కుటుంబం త్యాగం చేసింది. ఇచ్చిన తెలంగాణలో ఈ సోనియా గాంధీ ఇచ్చింది. ఈసారన్నా మాకు అవకాశం ఇవ్వని కోరిన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ మరి బోనాల దగ్గర? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు మేము ఉన్నప్పుడు కూడా చేసినాము. వాళ్ళు కొత్తగా ఏం చేసేది కానీ కొత్తగా జనం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళని ఎక్కువ పెడతారు. నిన్ను నూకేస్తారు, నన్ను నూకేస్తారు, అదే చేస్తారు వాళ్ళు. మిగతాదంతా బాగానే ఉంది. నేను కూడా దర్శనం బాగా చేసుకున్నా. అమ్మవారి దగ్గర నో కామెంట్. అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుపతి పోతే ఎన్ని గంటలు నిలబడతాము. అట్లనే అమ్మవారి దర్శనానికి ఇబ్బంది పడ్డా మా చెల్లెళ్ళు అక్కలు మేము కూడా దర్శనం చేసుకొని పోతున్నాం. ఇంకేదైనా ఈ సౌకర్యం ఉంటే బాగుండు, ఆ సౌకర్యం ఉంటే బాగుండు ఇక్కడ ఏమైనా అనిపిస్తుందా? ఇక చూడమ్మా, నేను రావడంతో మళ్ళీ నువ్వు అంటావు ఏది చేసినా హనుమంతుడు ఏదో అనిపోతాడని వాళ్ళే తెలుసుకోవాలి. ఈనాడు లోపాలు వచ్చేసారి లోపాలు జరగకుండా చూడమని చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఎవరెవరు దర్శించుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా ఎవరు వస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు? మనకేం తెలుసు? హవా ఉన్నప్పుడు అందరు వస్తారు కదమ్మా, రాని వద్దంటున్నామా? ఇక్కడ దర్శించుకోవడానికి ఎవరు వస్తారు? ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా ఇక్కడికి? రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయిండు, నీకు తెలియదా? నాకు తెలియదు. ఆయన బదులు నేను వచ్చిన కదా. ఆయన బదులు మిమ్మల్ని పంపలే. నేను ఎప్పుడు వచ్చేటోని వచ్చిన. నేను ఎవరు పంపితే రాను. నా అంతలే నేనే వచ్చిన. అమ్మవారి దగ్గర ఎవరైనా తోలిస్తాడా? అమ్మవారి మీద సతీమణికి జర కాళ్ళ నొప్పులు ఆమె రాలేదు. ఈసారి వచ్చినప్పుడు నీ దయ వల్ల కాళ్ళ నొప్పులు బాగుంటే ఆమెను కూడా తీసుకొస్తారు.